చేయబోతున్నారు? గతంలో బుర్ర వెంకటేశం గౌడ్ గారు ఈ కార్పొరేషన్ చైర్మన్గా, బీసీ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చిన తర్వాత వారి తండ్రి గారు కూడా తాడ్చటింకలు పడి మరణించడం జరిగింది. ఆయనకు ఈ వృత్తిలో కష్టం ఏంటనేది తెలుసు. ఇప్పుడు సేఫ్టీ మోగుడని కూడా తీసుకొచ్చిండు. అది రాష్ట్రం మొత్తం ఇంకా 2,50,000 నాకు తెలిసి 10,000 కూడా రాలేదు. అది వెంటనే ఇవ్వాలి. పొద్దులు స్టార్ట్ అయినాయి. వృత్తిని మరణాలను ఆపాలి అంటే వృత్తి ఆధునీకరణ జరగాలి. మీరు చెప్పినట్టుగా వృత్తి ఆధునీకరణ జరుగుతలేదు. నా బాధ ఏంటంటే ఇన్ని మరణాలు జరిగినా కూడా ఇప్పుడు తాటి చెట్టు ఎక్కి గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు గమనించాలి. చాలా దిక్కుల కరెంట్ షాక్ కొట్టు కూడా చనిపోయిన వాళ్ళు. వాళ్ళని దించాలంటే మళ్ళీ మా వాళ్ళు ధైర్యంతో ఎక్కి మళ్ళీ వాళ్ళని కిందికి దించుతున్నారు. అంటే ఈ ఒక వృత్తి పైన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వాస్తవంగా చెప్పక తప్పదు. కానీ ఆ నిర్లక్ష్యము వహించద్దు. వెంటనే దీనిపైన ఒక ఆధునికమైనటువంటి యంత్రాలను తీసుకురావాలి. సేఫ్టీ మొగులతో పాటు ఎవరైతే గౌడు తాడ్చటింకలు పడి మరణించడం వెంటనే అక్కడ అంబులెన్స్ పోవాలి, అతనికి ప్రథమ చికిత్స చేయాలి. ఇక ఈ హాస్పిటల్ కాకుండా హైదరాబాద్లో తీసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళకు నేమ్సా గాంధీకి తీసుకుపోయి ఎల్ఓసి ఇప్పించాలి, సర్జరీ చేయించాలి. ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఎందుకంటే మిగతా కులాలకు ప్రమాదం లేదు. ఈ కులమే ప్రమాదకరమైన కులం. ఇది 75 ఏళ్ల నుంచి గదే మోకు, గదే ముత్తాదు, గదే కావడి బద్ద. చూడండి ఇది ఎంత ఆశ్చర్యకరం. ఇప్పుడు యుద్ధ విమానాలు తయారు చేస్తున్నాం, మనం రాకెట్స్ చంద్రగ్రహణం పైకి పోతున్నాం. కానీ ఈ వృత్తిలో మాత్రం ఇలాంటి మార్పు రాలే. అంటే ఎందుకు రాలేదు మార్పు? గౌడులు రాజకీయంగా ఎక్కడ చైతన్యవంతులు అవుతారో, వీళ్ళు రాజకీయాలకు వచ్చి ఎక్కడ మా ముఖ్యమంత్రిని గుంజుకుంటారో. ఇది దమ్ము ధైర్యం ఉన్న కులం. ఆకాశం అంతా చెట్టుని అవలీలకి ఎక్కి దిగటోడు ఈ రాజకీయాలు ఎల్లుడు వీళ్ళకి పెద్ద ఇదే అని చెప్పేసి దేవేంద్ర గౌడ్ గారు ఎప్పుడైతే రెవెన్యూ మంత్రి, ఆబ్కారీ మంత్రిగా అయిండో అప్పటి నుంచి గౌడుల పట్ల ఒక వీళ్ళకు వ్యతిరేకత పెరిగింది మిగతా అగ్రవర్ణాలకు. తప్పకుండా రాబోయే ఎన్నికలలో మీరు చూస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 25 నుంచి 30 మంది శాసనసభ్యులు గౌడులు అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎవరెవరు ఇప్పటి నుంచి పోటీ చేస్తారో, ఏ జిల్లాలో సుముఖంగా ఉన్నారో 35 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళను ఇప్పటి నుంచి అవేర్నెస్ చేయడం కోసం హైదరాబాద్లో నేను ఒక సమావేశం కూడా జరిగింది. అది దాని కార్యాచరణ జరుగుతుంది. అటువైపు ప్రయాణిస్తున్నాం. గౌడ కులస్తుల ప్రతినిధిగా మీరు మీ గౌడ సామాజిక వర్గానికి ఏం సూచనలు చేయబోతున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? గౌడులంతా ఐక్యంగా ఉండాలి, యూనిటీగా ఉండాలి. గౌడుల హక్కుల కోసం, సాధన కోసం పిలిపిస్తే గౌడులందరూ కదిలి రావాలి. అడగంది అమ్మాయినా అన్నం పెట్టినట్టుగా పోరాడుతూ పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు మరి పోరాడాలి. పోరాడితేనే మనము ఈ రోజున మంత్రి పదవులు వస్తాయి, రాజ్యాధికారంలో వాటా వస్తుంది. ఏదో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వరకే ఆగిపోతున్నారు. అట్లా కాదు. ప్రజాప్రతినిధిగా రాష్ట్ర శాసనసభలో ఒక శాసించే ఒక ఎమ్మెల్యేగా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అప్పుడు ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు కనుక మన వాళ్ళు ఉంటే అప్పుడు మనం ఏమైతే మనకు హక్కులు ఉన్నాయో వాటిని సాధించుకునే విధంగా ఉంటుంది. దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు నువ్వు 560 జీవో ప్రకారం ప్రతి గ్రామానికి 5 ఎకరాల సొసైటీకి ఇవ్వాలని ఒక జీవో తీసిండు. ఆయన పాపం మంచి జీవో తీసిండు. ఆ జీవో సారాంశం ఏంటంటే గవర్నమెంట్ భూములు ఎక్కడున్నా గౌడ్లకు 5 ఎకరాలు కేటాయించాలి. ఇప్పుడు అది అమలు కావట్లేదు. మేము అదే అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఆ 560 జీవో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. 5 ఎకరాల భూమిని వేయాలి, హైబ్రిడ్ విత్తనాలు పెట్టాలి. హైబ్రిడ్ విత్తనాలు అక్కడ కనుక పెడితే మరణాలు ఆగుతాయి. 10 ఫీట్లు 12 ఫీట్లకే కళ్ళు కనుక చెట్టు పారింది అనుకోండి, కళ్ళు వచ్చింది అనుకోండి, అప్పుడు చావులు మరణాలు ఉండవు కదా. ఇప్పుడు ఆకాశం అంతా చెట్టు విరికెళ్ళి పడితే ప్రాణాలు పోతున్నాయి. ఇంకా వృత్తిని రక్షించవలసిన అవసరం ఉంది. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు మంత్రి గారికి అనేక సార్లు కలిసిన చర్చలు కూడా జరిగినాయి. అటువైపు ప్రయాణించాలి. రాజకీయంగా కనుక 2027 ఎన్నికల్లో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 మంది శాసనసభ్యులు తప్పకుండా 30 మంది శాసనసభ్యులు అవుతారు. అది దాని ప్రకారం ప్రణాళిక నడుస్తుంది. గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి పోరాడితే తమ సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించవచ్చని, అదేవిధంగా మరి ప్రభుత్వాలు కూడా గౌడ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించి గౌడ కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని, లేని ఎడల గౌడ కులస్తులతో కలిసి మరి ఉద్యమం ఉధృతం చేసి గౌడ కులస్తుల సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మునగాని యాదగిరి గౌడ్ తెలియజేస్తున్నారు. RV19 టీవీ, మాటో రవీందర్ గౌడ్.